జమిలీ ఎన్నికల సమస్యలు ఏవో మనం మాట్లాడినాం. జమిలీ ఎన్నికలకు వెళ్ళాలంటే ఏ ఆర్టికల్స్‌ను ఎక్కడెక్కడ సవరించవలసి ఉంటది? ఏ అంశాలు? అదే ఇప్పుడు మీకు 2 ఆర్టికల్స్ ఉన్నాయండి. అది ఒకటేమనంటే ఈ ఇప్పుడు కేంద్రానికి సంబంధించి అనంటే పార్లమెంటు రాజ్యాంగ చట్టసభలకు సంబంధించిన దీన్నేమంటారు మనకు ఓటర్ల జాబితా తయారు చేయడం. దానివల్ల దానికి సమస్య లేదు. కానీ లోకల్ బాడీస్‌కి తర్వాత సివిక్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అది చేయాలన్నప్పుడు అది ఇప్పుడు మీరు పార్లమెంట్‌కి సంబంధించిన దానికి సంబంధించి కామన్ ఓటర్స్ లిస్ట్ తయారు చేయడానికి పార్లమెంట్ అమెండ్మెంట్‌తోని ఇదైపోతుంది. దేన్ని ఏ ఆర్టికల్ సవరించాలి? ఆర్టికల్స్ మీకు దానికి సంబంధించిన ఆర్టికల్స్ మన ఈ కమిటీ కోవింద్ గారి కమిటీ సజెస్ట్ చేసిన ఆర్టికల్స్ ఏంటనంటే 82, 170. 82 అండ్ 172 రాజ్యాంగం సంబంధించిన ఈ ఆర్టికల్ సవరణ చేయాలి. సవరణ చేయాలనంటే మీకు 82కి సంబంధించి ఇష్యూ లేదు. పార్లమెంటు చట్టం చేస్తే సరిపోతుంది. పార్లమెంటులో మెజారిటీతోని నడిచిపోతుంది. కానీ మీరు 172 చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు పార్లమెంటు చట్టాన్ని పాస్ చేయడమే కాకుండా దాన్ని దేశంలో ఉన్న సగం మినిమం హాఫ్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్స్ వాటిని ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. ఆ చట్టాన్ని ఆమోదించాలి. అది ఆమోదించకపోతే ఏమవుతుందంటే ఎందుకోసం అంటే అవన్నీ కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన హక్కులని ఇవాళ ఒక యూనిఫైడ్ యూనిఫామ్ ఓటర్స్ లిస్ట్ తయారు చేసేటప్పుడు వాళ్ళ హక్కులు దెబ్బతింటున్నాయి కాబట్టి స్టేట్ లెజిస్లేచర్స్ కూడా వాటిని ఆమోదించాలి. అది ఆమోదిస్తే ఏమవుతుందంటే లీగల్గా రాజ్యాంగబద్ధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి స్టేట్ ఎలక్షన్ కమిషన్స్కి కలిసి ఈ ఓటర్స్ లిస్ట్ తయారు చేసే ప్రక్రియ చేయగలుగుతారు. అంటే ఒకవేళ రాష్ట్రాలు వ్యతిరేకిస్తే చట్టం కానప్పుడు ఇంకా ఈ ప్రక్రియ అంతా ముందుకు పోదు. మొత్తం రాజ్యాంగ సవరణ అనేది కనుక జరగకపోతే ఇది రాజ్యాంగ సవరణ ఈ రాజ్యాంగ సవరణ కనుక సరైన మెజారిటీ జరగకపోతే వీగిపోతుందండి ఆ చట్టం. కానీ ఇక్కడ రెండు విషయాలు, ప్రాసెస్ అంతా ఆగిపోతుంది. అయ్యో ఓకే, రాజ్యసభలో బీజేపీకి సరిపోని బలం లేదు, లోక్సభలో మిత్రపక్షాలతో కలుపుకొని ఉన్నది. అసలు ఈ జమిలీ ఎన్నికల బిల్లు అనేది చట్టరూపంలోకి వచ్చి అమల్లోకి రావడానికి లోక్సభలో కనుక ఈసారి ఆటంకాలు ఎదురైనా లేదా నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఒప్పుకోవాలి, దానికి మిత్రపక్షం ఒప్పుకోవాలి. 2, రాజ్యసభలో బయటపడే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఒకవేళ కనుక పాస్ కాకపోతే ఏమిటి పరిస్థితి? అంటే ఈ విషయాన్ని విలేకరులు ఇంతకుముందు ప్రస్తావించినారు. ప్రస్తావిస్తే అధికార పార్టీకి సంబంధించిన వారు ఏం చెప్తున్నారనంటే మేము వీటన్నిటిని అందరితో ఇప్పటికే 47 పార్టీలలో 32 పార్టీలు ఆల్రెడీ మాకు 26, 32 పార్టీలు మాకు ఆల్రెడీ సపోర్ట్ చేసినాయి. మిగతా పార్టీలు కూడా కలిసి వస్తాయని అనుకుంటున్నాము. మాకు కాన్ఫిడెన్స్ ఉంది, మేము దీన్ని ముందుకు తీసుకుపోగలుగుతామని అంటున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో ఆస్పెక్ట్ ఏంటనంటే పార్లమెంట్లో వీగిపోయినా పార్లమెంట్లో పాస్ అయ్యి 2 సభలలో పాస్ అయ్యి రాష్ట్రాలలో వీగిపోయినా ఇది ముందుకు పోయే వ్యవహారం లేదు. ఇది ఎక్కడికక్కడ ఆగిపోతుంది. ఈ అంతే డ్రాప్ అయిపోయినట్టే. దాంట్లో మీరు చట్టమే కాకపోతే దీన్ని ముందుకట్ట తీసుకుపోగలుగుతారు? తీసుకుపోలేరు. బీఆర్ఎస్ వైఖరి ఏమిటి ఈ విషయంలో? బీఆర్ఎస్ వైఖరి ఇప్పుడు నేను ఏదైతే చెప్పినానో, ఇప్పుడు దీంట్లో బీఆర్ఎస్గా ఇవాళ చేయగలిగిన పాత్ర చాలా తక్కువ అండి. భావ ప్రకటన చేయగలుగుతాం తప్ప ఇవాళ దీన్ని పాలసీ చేసే విషయంలో మాకు రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, మెజారిటీ లేదు, కేంద్రంలో మాకు రాజ్యసభలో ఉన్న రిప్రజెంటేషన్ లేదు. మేము దీని మీద ఒక భావ ప్రకటనని వ్యక్తీకరిస్తాం. ఇది ఎంత మంచిది, దీంట్లో ఉండే మెరిట్స్ డిమెరిట్స్ గురించే మేము మాట్లాడగలుగుతాం. ఆ విషయం పార్టీ మాట్లాడుతుంది. ఇంత మటుకు పార్టీ దాని మీద స్పష్టమైన ఒక మా అధ్యక్షుల వారు కేసీఆర్ గారు దాని మీద మాట్లాడే అవకాశం ఉన్నది. మాట్లాడుతుంది, తప్పనిసరిగా విషయం వచ్చినప్పుడు మాట్లాడుతుంది. ఇక్కడ మీకు అందుకనే నేను దీంట్లో ఉండే మెరిట్స్ డిమెరిట్స్ వీటన్నిటి గురించే చర్చ చేస్తున్నాను. కానీ బీఆర్ఎస్ పార్టీగా కానీ పార్టీని రిప్రజెంట్ చేస్తూ
ఈ విషయం మీద నేనేం మాట్లాడేది లీగల్గా దీంట్లో ఉండే ప్లస్ అండ్ మైనస్ గురించి మాట్లాడుతా ఉన్నాను. కానీ ఒక మాట, జమిలి ఎన్నికలు కొంచెం మనం ఈ విశాల దేశానికి జమిలి ఎన్నికల అవసరం ఉందా లేదా? జమిలీ ఎన్నికలు ఉన్నది అవసరం ఉంది అని అంటే కొన్ని ఆస్పెక్ట్స్లో మీకు చెప్పాను, ఇందాక మాట్లాడి కొన్ని ఆస్పెక్ట్స్లో మీకు చెప్పాను. కానీ అది ఎట్లా సాధించాలండి? ప్రజలలో చర్చ జరగాలి, బుద్ధిజీవులతో చర్చ చేయించాలి, టీచర్లతో చర్చ చేయించాలి, ఊళ్ళల్లో లాయర్స్తోని కోర్టులలో బార్ అసోసియేషన్స్లలో చర్చ జరగాలి, బిల్లు పంపించాలి, మీరు జర్నలిస్టులతో చర్చ చేయాలి, రౌండ్ టేబుల్ సమావేశాలు జరగాలి, విస్తృతంగా ప్రజల దగ్గరికి పోవాలి. పోయినప్పుడే మీరు ఏదైతే కోరుకుంటారో అది దాని ఫలితాలు వస్తాయి. అది జరగకుండా నేను బుల్డోజ్ చేస్తా, మీరు ఒకసారి నన్ను ఎన్నుకున్నారు కాబట్టి, మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మేమేం చేసినా పడి ఉండండి అనే కార్యక్రమం ఏదైతే ఉందో సత్ఫలితాలను ఇయ్యదు, దుష్ఫలితాలను ఇస్తుంది. అనేక ప్రభుత్వాలు ఇవి ఇంత మునుపు అనుభవించినాయి, ఇప్పుడు కూడా అనుభవిస్తూ ఉన్నాయి. ఇది చేయకూడదు. నేనేమంటుంటే ప్రజాస్వామ్యంలో మౌలిక మార్పులు తీసుకొని రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు చట్టసభలు ఒకటే కాదు, చట్టసభలకు పోయేదానికి ముందు ప్రజల్లో చర్చకు పెట్టాలి. చర్చకు పెడితే ఏమవుతుందంటే వన్ మైండ్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ మోర్ మైండ్స్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ వన్ మైండ్ ఆర్ ఫ్యూ మైండ్స్. అందుకని ప్రజల మీద ఆ నమ్మకం ఉంచండి. పత్రికలలో చర్చ జరగాలి. ఏం జరిగింది ఇందులో? టీవీలలో డిబేట్లు జరిగినాయా? వీటి మీద ఏం జరగలేదు. ఒకవేళ జరిగినాయని అనుకుంటే కూడా అది 1% జరగాల్సిన దాంట్లో 1% కూడా జరగలేదు. అసలు అన్ని పార్టీలను పిలిచి మీరు చర్చ చేయలేదు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారంటే దీంట్లో నాకు 100 పార్టీలు ఉన్నాయి. చిన్నోడో పెద్దోడో ప్రతి పార్టీకి 10 మందిని ఉంటారు కదా. పిలిస్తే ఏమి నష్టమైంది? ఎందుకు అంత భేషజం? ఎందుకు అంత అహంకారపూరితమైన ఆలోచన విధానం ప్రభుత్వానికి? ఉండకూడదు కదా. జరిగేది మంచే కదా. ఒక చర్చ జరిగితే మంచే జరుగుతుంది కదా. అందుకని చర్చ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇగ్నోర్ చేసినంత కాలం మేము ప్రజాస్వామికంగా ఉన్నాము, మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారంటే మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నంత మాత్రాన మీరు ప్రజాస్వామికంగా ఉండాలనేది ఎక్కడ లేదు. అనేక ప్రభుత్వాలు ఎన్నుకున్న తర్వాత డెస్పాటిక్గా తయారైనాయి. ఇందిరాగాంధీ చూసుకోండి, ఇవాళ మోడీ అదే చేస్తూ ఉన్నాడు. చాలా డెస్పాటిక్గా తయారైనాయి. కాబట్టి డెస్పాటిజం అనేది రూల్ ఆఫ్ లా కానివ్వండి, తర్వాత డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్తో ఏ ప్రిన్సిపల్స్తోనైతే రాజ్యాంగం ఏర్పడిందో, ఏ రాజ్యాంగ ప్రకారం అయితే ప్రభుత్వాలు నడవాలో వాటికి వ్యతిరేకం అది. కాబట్టి చర్చని అలో చేయాలి. చర్చని అలో చేయనంత కాలము అది కరెక్ట్ కాదు.